హాయ్ ఎవ్రీబడి, నమస్కారం. నేను ఈ పట్టాభిరామ బాణం స్టార్ట్ చేశాక అత్యధికంగా చూసిన ఎపిసోడ్ ఏంటంటే వాయిదాల వ్యాధి, పోస్ట్పోన్మెంట్లు. 2 లక్షల మంది పైగా చూశారు. అయితే అది ఒక్క ప్రోగ్రామ్తో అయ్యేది కాదు, ఇలాంటివి 4-5 చేయాలి. ఈరోజు నేను చిన్న క్వశ్చనీర్ అబౌట్ పోస్ట్పోన్మెంట్. సహజంగా చాలామంది ఏమంటారంటే రేపు వద్దు నేడే ముద్దు అని అందరూ అంటారు. కానీ కొంతమంది స్టూడెంట్స్ నేడు వద్దు రేపే ముద్దు అంటాడు, రేపేదో అద్భుతాలు జరుగుతాయని. కానీ ఆ కాన్సెప్ట్ నుంచి మనం బయటికి రావాలి. ఆలస్యం చేస్తే అమృతం కూడా విషం అయిపోతుంది. ప్రతిదానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఆ తర్వాత మీరు ప్రయత్నం చేసినా కూడా వేస్ట్, రైట్? ఒక అబ్బాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటాడు, నేను ఏమైనా కలెక్టర్ అయిపోవాలని రాస్తాడు, సరిగ్గా రాదు, మళ్ళీ ప్రయత్నం చేస్తాడు, బాగాలేదు, టైం బాగాలేదు, శని 7 ఏళ్ళు ఉంది, అది పోవాలంటాడు. ఆ శని పోయిన తర్వాత మొదలు పెట్టాడు, అప్పటికి ఏజ్ బారైపోయింది. కొన్ని మనం అనుకున్న వెంటనే చేయాలండి. చాలామంది ఏమంటారంటే లోపల ఎక్కడో అనిపిస్తుంది నాకు అంత శక్తి లేదు, తర్వాత చేయడానికి చాలా ప్లానింగ్ కావాలి సార్, ఏదో మామూలు విషయం కాదు, మీరేదో సింపుల్గా రాసే ఎగ్జామ్స్ అంటున్నారు. ఎలా రాస్తాను సార్? రాయొచ్చు. 36 బ్యాక్లాగ్స్ ఉన్న ఒక అబ్బాయి ఈ కౌన్సిలింగ్ క్లాసెస్ అటెండ్ అయిన తర్వాత చెప్పిన ప్రకారం షెడ్యూల్ వేసుకుని, అసలు నా జీవితంలో నేను ఎప్పటికీ పాస్ అవ్వలేను అనుకున్నవాడు పాస్ అయ్యాడు. చాలా చిన్న విషయం అండి. అంటే కాన్సెప్ట్ మార్చుకోవాలి. బ్రెయిన్ నేను ఇంతే, నేను చేయలేను అనే దాంట్లోంచి బయటపడాలి, రైట్? పైగా వాళ్ళ అలాంటి నిర్ణయాలు తీసుకోకముందు వాళ్ళు ఏమంటారంటే, సార్ నిదానమే ప్రధానం అని మా తాతయ్య చెప్పాడు సార్, ఎప్పుడు నిదానంగా ఉండాలి అట. నిదానం దీనికి పనికిరాదండి, రైట్? వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా మనం అద్భుతాలు చేయాలి అంటే, ముఖ్యంగా పోస్ట్పోన్మెంట్ చేసే వాళ్ళకి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఒక 3 పుస్తకాలు ఉన్నాయి, ఈ 3 చదవండి. మొట్టమొదటిది మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్, మహాత్మా గాంధీ సత్యశోధన అని రాశారు. రెండవది డిస్కవరీ ఆఫ్ ఇండియా, అందులో జవహర్లాల్ నెహ్రూ ఈ నిర్ణయాలు ఎలా తీసుకున్నారు, వాటిని ఎలా అమలుపరిచారు, ఎక్సలెంట్. థర్డ్ అబ్దుల్ కలాం గారిది వింగ్స్ ఆఫ్ ఫైర్. ఈ 3 చదివితేనండి అవి ఛాలెంజండి. చదివి అర్థం చేసుకుని మీరు వాటిని తిరిగి ప్రయోగించగలిగితే మీలో ఉన్న మానసిక సమస్యలన్నీ ఎగిరిపోతాయి. మానసిక సమస్యలకి మందులు అంటూ ఏమీ లేవండి. ఏదో అనారోగ్యం ఉంటే ఓ డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఆరోగ్యంగా ఉండి మానసికంగా నేను సమస్యలు తెచ్చుకుని సార్ నాకు పోస్ట్పోన్మెంట్ ఉందండి, వదలలేకపోతున్నానండి, ఒక పక్క కష్టం ఉంది అయినా వదలలేకపోతున్నాను. ప్రొక్రాస్టినేషన్ ఈజ్ ద థీఫ్ ఆఫ్ ద టైం అంటారు. అదే మన సమయాన్ని హరించి వేస్తుంది. సో మీలో ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి చిన్న ప్రశ్నాపత్రం అండి. మీరు ఏం చేయాలంటే ఒక వైట్ పేపర్ తీసుకుని 1 to 10 నిలువుగా నంబర్లు వేయండి. 1 to 10. దాని ఎదురుగుండా మీ ఆన్సర్స్ అవును, కాదు, అప్పుడప్పుడు, ఎస్, నో, సమ్ టైమ్స్. అవును అని అంటే వై అని పెట్టండి, కాదు అని అంటే ఎన్ పెట్టండి, నో, అప్పుడప్పుడు అంటే సమ్ టైమ్స్ ఎస్ అని పెట్టండి. ఓకే? ప్రశ్నలు జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకుని టిక్ పెట్టండి. ఇదేమి క్విజ్ కాదు, స్పీడ్గా నేనేం చెప్పగలను, మీకు అర్థమయ్యేలాగే చెప్తాను. ఓన్లీ 10 క్వశ్చన్స్. క్వశ్చన్ రాసుకోకండి. ఫస్ట్ది, ఏదైనా పని తప్పనిసరిగా చేయాల్సి వచ్చినప్పుడు చేస్తాను. ఇది తప్పదు, చేయాలి నువ్వు అంటే ఇంక చేస్తాను, ఎందుకంటే ఇది పలానా డేట్లోగా చేయాలి. ఎస్, నో, సమ్ టైమ్స్ టిక్ పెట్టండి. నెక్స్ట్, ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు ముందుగానే దానికి నేను ఒక షెడ్యూల్ వేసుకుంటాను, ఒక ప్లానింగ్ వేసుకుంటాను, ఎప్పుడు ఏది ఎలా చేయాలి. ఓకే? ఎస్, నో, సమ్ టైమ్స్. 3, వేసుకున్న ప్రణాళికను ఖచ్చితంగా నేను అమలుపరుచుతాను. ఈ టైంకి చదవాలి, ఈ టైంకి సబ్జెక్ట్ చదవాలి. ఇది 4, ఏ పని చేయాలన్నా చివరి నిమిషం దాకా ఆగను. కొంతమంది లాస్ట్ మినిట్లో చదువుతారండి, లాస్ట్ 10 days చదువుతారు. వీళ్ళకి బీపీలు షుగర్లు వస్తే పాస్ అవుతారండి, సబ్జెక్ట్ లోపలికి వెళ్ళదు. ఉద్యోగంలో చేరిన వాళ్ళని తృప్తిపరచలేరండి. 5, మూడ్ రావడం పోవడం
ఇదంతా నాన్ సెన్స్, అంతా మన చేతిలో ఉంది, అవసరాన్ని బట్టి మూడ్ వస్తుంది. ఎస్ నో సమ్ టైమ్. 6, నేను చేసే పని మీద ఇంట్రెస్ట్ లేకపోతే వెంటనే విడిచిపెడతాను. ఓకే, అవును కాదు అప్పుడప్పుడు. 7, నేను చేసే ప్రతి పనికి డెడ్లైన్ విధిస్తే నాకు కోపం వస్తుంది. నువ్వు ఇది ఈలోగా చేయాలి అలా అని ఎవరైనా అన్నారంటే నాకు చాలా కోపం వస్తుంది. 8, నేను ఈ జన్మలో ఏ పని టైంకి చేయలేనేమో అనిపిస్తుంది. నేను ఎక్కవలసిన రైలు లేటు అన్నట్టుగా ప్రతిదీ నేను మిస్ అయిపోతున్నాను. 9, నేను పనులు ఆలస్యంగా చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. మీకేం తెలుసు? చాలా ఉన్నాయి. చివరిగా 10, జడ్జీలే తమ కేసులు బండిల్స్ వాయిదా వేస్తుండగా నేను వేస్తే తప్పేంటి? 10 వేశారు కదా. ఇప్పుడు ఈ స్కోరింగ్లో నేను మధ్యలో చిన్న తమాషా చేశాను. మొదట 5 ప్రశ్నలు ఒక రకమైనవి, 6 నుంచి 10 దాకా ఒక రకమైనవి. మొదట 5 ప్రశ్నలకి మీరు వేసుకునే మార్కులు ఎలా ఉండాలి అంటే, అవును అని వేస్తే 10 మార్కులు వేసుకోండి. అవును ఎస్ 10 మార్క్స్, కాదు నో అంటే 4 మార్క్స్, అప్పుడప్పుడు సమ్ టైమ్స్ అంటే 6 మార్క్స్. ఇది 1 to 5కి మాత్రమే. అక్కడి నుంచి అన్నీ రివర్స్ అవుతాయి క్వశ్చన్స్ 6 నుంచి, రైట్. 6వ ప్రశ్న నుండి 10వ ప్రశ్న దాకా అవునుకి ఎస్ అంటే 2 మార్కులు, కాదు అంటే 10 మార్క్స్, అప్పుడప్పుడు అంటే 4 మార్క్స్. ఏమ్మా ఇప్పుడు మార్కులు వేసుకున్నారు కదా, వాటిని టోటల్ చేయండి. కన్ఫ్యూషన్ ఏమీ లేదు. ఫస్ట్ 1 to 5 స్కోరింగ్ ప్యాటర్న్ ఈజ్ డిఫరెంట్ అండ్ 6 to 10 ఈజ్ డిఫరెంట్. టోటల్ చేశారు కదా, రిజల్ట్స్ చూడండి. మీకు 30 to 50 వస్తే మార్క్స్, మీ ప్రాబ్లం పోస్ట్ పోన్మెంట్ చాలా సివియర్గా ఉంది, బాగా అంటే లేజినెస్ పరాకాష్ఠకి చేరింది. ఇలా ఉంటే చివరికి చిన్న ఉద్యోగంతో చిన్న వాటితోటే జీవితాన్ని సరిపుచ్చుకోవాలి, తృప్తి ఉండదండి. 51 నుంచి 70 దాకా వస్తే మీకు సమస్య అయితే ఉంది, మారటానికి మీరు సహాయం చేసుకుంటే, అంటే ఈ పోస్ట్ పోన్మెంట్ నేను మారుకోవాలి అనుకుని ఎప్పటికప్పుడు మీకు మీరు కొన్ని పెట్టుకోవాలి రూల్స్, నేను ఇది ఏమైనా చేయాలి. ఈ సందర్భంలో మీకు ఒక విషయం చెప్పాలి. నన్ను ఈ ప్రోగ్రామ్స్లో చాలామంది అడుగుతూ ఉంటారు, సార్ మీ రిస్ట్ వాచ్ కుడి చేతికి ఎందుకు పెట్టుకుంటారు అని. నాకు నిజానికి చిన్నప్పటి నుంచి ఎడమ చేయ అలవాటు. అయితే మా అమ్మ ఒకసారి పోస్ట్ కార్డ్ ఇచ్చి పోస్ట్లో వేయరా అంది. సరే అన్నాను. చదువుకునే రోజుల్లో జేబులో పెట్టుకునేవాడిని. మళ్ళీ ఇంటికి వెళ్ళగానే ఎరా వేయలేదంటే మర్చిపోయి. ఒక 3 days తర్వాత, ఇది డిగ్రీలో, ఆమె ఏం చేసిందంటే, ఒరే నువ్వు ఈ పోస్ట్ కార్డ్ ఇస్తాను, నువ్వు డబ్బాలో వేసేదాకా ఈ రిస్ట్ వాచ్ ఈ చేతికి పెట్టుకోవాలి. కుడి చేతికి ఉంటే కొంచెం రెస్ట్లెస్గా ఉంటుంది, ఇది ఎప్పుడు షిఫ్ట్ చేద్దామా అని ఉండేది. సో అందుకని ఇట్లా ఉన్నప్పుడు వెంటనే డబ్బా ఎక్కడ కనబడితే అందులో వేసే అమ్మాయి అని అప్పుడు షిఫ్ట్ చేసుకునేవాడు. అంటే బద్ధకం పోగొట్టుకోవడానికి. తర్వాత నాకు బాగుంది, ఇక రైట్ హ్యాండ్కే పెట్టుకుని చూసినప్పుడల్లా పనులు పెండింగ్ చేయకూడదు, రైట్. ఇక 71 నుంచి 80 అంటే యు ఆర్ జీనియస్, కానీ అప్పుడప్పుడు కొంచెం బద్ధకం పెరుగుతుంది. రాత్రి లేట్గా పడకుండా ఎక్కువ ఫ్రెండ్స్తో కాలక్షేపం, ప్రతిదానికి టైం కూడా సెన్సార్ పెట్టుకోండి. 81 నుంచి 90 వస్తే యు ఆర్ మాస్టర్ మైండ్, మీకు ఇవేవి అవసరం లేదండి, యు ఆర్ గ్రేట్. అయితే 91 నుంచి 100 వస్తే ఏమనుకోకండి, దీన్ని లై స్కోర్ అంటారు, అంటే బోగస్ స్కోర్ అనమాట. మీరు కరెక్ట్గా వేసుకోలేదండి మార్కులు, రైట్. 90 వస్తే చాలు, గ్రేట్. ఏదేమైనా పద్ధతులు మార్చుకోండి, అద్భుతాలు చేయండి. మీరు అందరూ మిమ్మల్ని చూసి అసూయపడేంత స్థాయికి మీలో మార్పు తీసుకురండి. యునైటెడ్ నేషన్స్ వాళ్ళు, ముఖ్యంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక డెఫినేషన్ ఇచ్చారు. హెల్త్ ఈజ్ ఎ కంప్లీట్ స్టేట్ ఆఫ్ ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ వెల్బీయింగ్, బట్ నాట్ మియర్లీ ది యాబ్సెన్స్ ఆఫ్ డిసీజ్ ఆర్ డిఫార్మిటీ. సోషల్ వెల్బీయింగ్ అంటే అందరితో బాగుండాలి,
అందరితో బాగుండాలంటే అందరిలాగా మనం ఉండాలి, రైట్? ఈ పోస్ట్పోన్మెంట్ అనే వ్యాధిని తప్పించుకోండి. వాయిదాల వీరులు కాదు, మీరు విజయాల వీరులుగా అవ్వాలని కోరుకుంటూ నమస్కారం. ఈ కార్యక్రమాన్ని మీరు క్రమం తప్పకుండా చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని మనం ఇంకా అద్భుతంగా చేయాలి అంటే మీరు అందరూ చూస్తూ ఉండండి, కామెంట్స్ పెట్టి ఇంకా ఎలా చేస్తే బాగుంటుందో చెప్పండి. దీంతోపాటు మర్చిపోకూడదు ఏంటంటే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఇది షేర్ చేయండి. షేర్ చేసి వారు సబ్స్క్రైబ్ చేసేలా చేయండి. దానివల్ల వారికి వచ్చే బెనిఫిట్, నాకు వచ్చే బెనిఫిట్, చివరికి సమాజానికి వచ్చే బెనిఫిట్ చాలా ఉంది సుమా.